పచ్చి రొయ్యలు, గోంగూరతో ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని, రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక, తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని, ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయిలో ఒక కట్ట గోంగూరను వేసుకోవాలి. అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు 10-15 పచ్చిమిర్చిని కూడా వేసి, గ్లాస్ వాటర్ యాడ్ చేసి చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని అంతటిని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేసి మ్యాషర్‌తో లేదా పప్పు గుత్తితో బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన ఒక టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, తగినంత సాల్ట్, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే గోంగూర పచ్చి రొయ్యల కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్